సో అన్ని ప్రయాణాల కంటే రైల్వేలో ప్రయాణం అంటే ఎంత దూరం ప్రయాణమైనా కొంత ఛార్జీలు తక్కువ ఉంటాయి, సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి సామాన్యుడి బండి రైలు బండి అని చెప్పేసి అనుకుంటుంటాం. కాకపోతే ఈ మధ్యకాలంలో ఆ రైళ్లలో కూడా మొత్తం లగ్జరీ పెరిగిపోతుంది. అసలు వందే భారత్ లాంటి ట్రైన్లు వస్తున్నాయి, స్లీపింగ్ కోచ్లు, వేరే లెవెల్లో డబ్బులు కూడా పెట్టాల్సి, ఫ్లైట్ టికెట్ల రేంజ్లో రైల్వేలకు ఆఖరికి బస్సులలో కూడా ఆ రేంజ్లో టికెట్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రపంచం కుగ్రామం అని చెప్పేసి ఆయన వాళ్ళు అన్నట్టుగా అందరి బిజీ లైఫ్ పెరిగిపోయి ఈ అన్ని దేశవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించడం, అన్ని చోట్ల తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడడం. సో ఇవన్నీ నేపథ్యంలో ప్రయాణాలు కూడా పెరుగుతున్నాయి. జూలై 1 నుంచి రైల్వే ఛార్జీలు స్వల్పంగా పెరగబోతున్నాయట. సో దానికి సంబంధించిన అంశం చూద్దాం మనం. నాన్ ఏసీకి కిలోమీటర్కి 1 పైసా పెరుగుతుందట, ఏసీకి అయితే 2 పైసల చొప్పున పెరిగే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి రైల్వేకి సంబంధించిన ఛార్జీల పెంపు అనేది ఎలా ఉండబోతుందో ఒకసారి పూర్తిగా చూద్దాం. రైల్వే టికెట్ల ఛార్జీలు జూలై 1 నుంచి స్వల్పంగా పెంచాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు ఆయా శాఖ అధికారులు అయితే మంగళవారం తెలిపారు. నాన్ ఏసీ, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటర్కు పైసా చొప్పున, అలాగే ఏసీ తరగతులకు కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెంచే అవకాశం అయితే ఉందని వారు వెల్లడించారు. అయితే సబర్బన్ రైళ్లకు సాధారణ రైళ్లలో 2వ తరగతికి 500 కిలోమీటర్ల వరకు ఈ పెంపు వర్తించదు. 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తే, సో సాధారణ రైళ్లలో 2వ తరగతికి 500 కిలోమీటర్ల వరకు ఈ పెంపు వర్తించదట. 500 కిలోమీటర్ల దాకా నో ఇష్యూస్. 500 కిలోమీటర్లు దాటితే మాత్రం పైగా ప్రయాణిస్తే కిలోమీటర్కు 1/2 పైసా చొప్పున పెంపు ఉంటుంది. నెలవారీ సీజన్ టికెట్ల ధరలో ఎలాంటి మార్పులు అయితే ఉండేయట. 2013-2020లో పెంచిన ఛార్జీలతో పోలిస్తే ప్రస్తుతం ప్రతిపాదించిన పెంపు చాలా తక్కువని రైల్వే అధికారులు అయితే ఒకరు చెప్పారు. 2020 జనవరి 1న సాధారణ రైళ్లలో 2వ తరగతి కిలోమీటర్కు పైసా చొప్పున, మెయిల్, ఎక్స్ప్రెస్ల రైళ్లలో 2 పైసల చొప్పున పెంచారు. స్లీపర్కు 2 పైసలు, అన్ని ఏసీ తరగతులకు 4 పైసల చొప్పున పెంచారు. కాగా జూలై 1 నుంచి తాత్కాల్ టికెట్ల బుకింగ్ ఆధార ధృవీకరణ తప్పనిసరి చేస్తున్నట్లు ఇటీవల రైల్వే శాఖ పేర్కొంది. ఓకే, తాత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే కూడా ఆధారాన్ని ధృవీకరణ అనేది కంపల్సరీ చేసింది. ఇక ఏదేమైనా అంటే ఇది స్వల్పంగానే, పైసలు అంటే కొన్ని రూపాయలలో రిఫ్లెక్ట్ అవుతుంది, వందలు అయితే వేరు కదా. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇట్లా పెరిగే అవకాశం అయితే ఉంది. అంతకంటే ఎక్కువైతే ఏం పెరిగాయి. ఇది రైల్వే ఛార్జీల పెంపుకు సంబంధించిన అంశం.